వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ ఫ్రీ వాటర్, ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయి. వాళ్ళకి అందాల్సిన పెన్షన్లు అందుతున్నాయి. తర్వాత డోర్ టు డోర్ డెలివరీ అన్ని సేవలు కూడా డోర్ టు డోర్ డెలివరీ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అంటూ మొదలుపెట్టిందో అది గతంలోనే కేజ్రీవాల్ డోర్ టు డోర్ అంటే ఒక క్లస్టర్ కి ఇంతమంది పనిచేస్తూ వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం కావాలన్నా సరే వాళ్లే ఆ యొక్క సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ కూడా అందజేయటం, మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయటం, తర్వాత 200 యూనిట్ల వరకు ఫ్రీగా అందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం. తర్వాత ఢిల్లీలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి ఉన్నప్పుడు మొత్తం పూర్తిగా పవర్ కట్స్ ఎక్కువగా ఉండే. కానీ ఆప్ సర్కార్ వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని అదాది వాళ్ళని పక్కన పెట్టి గవర్నమెంటే ఆ యొక్క పవర్ సప్లైని చేపట్టడం అదంతా చాలా బాగా జరిగింది. అందుకే ఈ యొక్క ఆప్ సర్కార్ కి అంతగా అంటే ఢిల్లీ లిక్కర్ కేసు తప్ప మిగతా పెద్దగా వాళ్ళ మీద అవినీతి మరకలు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో పోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం మనకి అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి ప్రతిసారి కూడా ఆరోపణలు చేయటం, మనకి ఢిల్లీకి దక్కాల్సినటువంటి హక్కులు దక్కట్లేదు అని కూడా ప్రతిసారి కూడా మోడీ సర్కార్ మీద ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు పదే పదే ప్రజలు కొంత జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మోదీ సర్కార్ నీకు మిమ్మల్ని పనిచేయట్లేదు మోదీ సర్కార్ అని పదే పదే చెప్తున్నారు. మరి ఇప్పుడు మోదీ సర్కారే ఢిల్లీ నేషనల్ లెవెల్లో వచ్చింది. మరి ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆయన కూర్చున్నారు కదా. మరి మీకు అధికారం ఇస్తే మళ్ళీ అదే మోదీ సర్కార్ కింద మీరు పనిచేయాల్సి ఉంటుంది. మరి మోదీ సర్కార్తో మీకు సఖ్యత లేదు కదా. మరి ఈసారి అయినా సరే ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఢిల్లీకి ఇంకా బాగుంటుందేమన్న ఒక ఆశ. అంటే ఢిల్లీలో ప్రజలైతే హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ అందుతున్నాయి. కాకపోతే ఈ గిల్లి కజ్జాలు, తర్వాత అవినీతి ఆరోపణలు, తర్వాత వాళ్ళు మారినటువంటి విధానం వీటన్నిటిపైన కొంత వ్యతిరేకత అయితే వచ్చిందని చెప్పి అవినీతి ఆరోపణల్ని ప్రజలు ఆరోపణలుగానే చూసారా, లేకపోతే మనోడు కొద్దిగా ఏదో కొంచెం ఏదో ఇది చేశాడు అని నమ్ముతున్నారా? అంటే అవినీతి ఆరోపణలు కూడా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కేవలం 100 కోట్ల ఆరోపణలు, ఆ 100 కోట్లు కూడా పెద్ద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతితో లేకపోతే ఇతర నేతల అవినీతితో చూసుకుంటే 100 కోట్ల రూపాయల అవినీతి అనేది పెద్ద అవినీతి కాదు అన్నదే ఇక ఢిల్లీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే ఆయన వేధిస్తున్నారనేది కూడా ఎక్కువ మంది ప్రజలు భావించిన మాట అయితే నిజం. అది ఢిల్లీలో అంటే రాజకీయాల్లో 100 కోట్ల రూపాయలు అవినీతి అన్నది పెద్ద అవినీతి కాదు అన్నది అది ఒక పీనట్ లాగానే ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారు. అది జనరల్ గా అది కూడా ఎలక్షన్ ప్రచారం కోసం అందరూ తీసుకుంటున్నటువంటి విరాళాలే కదా. ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు బీజేపీకి వెళ్ళినాయి, తర్వాత కాంగ్రెస్ కి వెళ్ళినాయి, అన్నిటికీ వెళ్ళినాయి. సో ఎలక్ట్రల్ బాండ్స్ లో భాగంగానే ఈ 100 కోట్ల రూపాయలు కూడా వచ్చాయన్నదే పెద్ద అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఈసారి బీజేపీ ఎక్కువ ఫోకస్ చేసింది, ఎక్కువ పథకాలని అంటే ఆప్ ఇస్తున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మేము కొనసాగిస్తాం, ఇంకా అంతకన్నా ఎక్కువ రెట్టింపిస్తామని కూడా చెప్పింది. ఉదాహరణకి 2100 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల ఇస్తామని చెప్పి ఆప్ సర్కార్ చెప్తే, కాదు మేము 2500 ఇస్తామని చెప్పి ఎన్నడూ లేని విధంగా వాళ్ళు ఉన్నటువంటి ఫ్రీ బీస్ కి వ్యతిరేకంగా ఈ యొక్క 2500 రూపాయలు ప్రకటించడం, తర్వాత ఆప్ ఇస్తున్నటువంటి ఉచిత కరెంటును మేము కొనసాగిస్తాం, ఇంకా 200 కాదు మేము 500 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇస్తాం, తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి ఉచిత వాటరు, ఇవే కాకుండా ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా మేము కొనసాగిస్తామన్నారు. అక్కడే జనాలకి గతంలో ఎప్పుడు కూడా గత 2 ఎలక్షన్లో కూడా ఫ్రీ బీస్ జోలికి బాలేదు బీజేపీ, అందుకే వెనకబడింది. ఈసారి మాత్రం ఉచిత పథకాలని ఆపిస్తున్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే వాటికన్నా ఎక్కువ ఇస్తాము, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మీకు లాభాలు ఉంటాయి, తర్వాత కేజ్రీవాల్ చేస్తున్నటువంటి ఈ యొక్క గిల్లి కజ్జాల వల్ల కానీ లేకపోతే దీనివల్ల కొంత రప్చర్ ఏర్పడి కొంత అనవసరమైనటువంటి వివాదాలకు పోతున్నారు, అది కూడా కావాలనే ఈ వివాదాలను పెట్టుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలు నీకు ఎందుకు ఓటేశారు, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వండి లేకపోతే మాకు ఇవ్వండి, మీరు మంచి పాలన అందించండి అని మీరు పెడితే మీరు ఆయనతో పదే పదే సఖ్యత లేకుండా ఆయనతో వివాదాలు పెట్టుకుంటే ఢిల్లీ ప్రజలు అది కొంత జీర్ణించుకోలేకపోతున్నారు. పద్దాకులు ఇదే చెప్తున్నారు ఈయన. కాకపోతే ఒక ఆపు మాత్రం అన్ని ఈ యొక్క
ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్ని కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చినా ఆప్ మాత్రం తమకే అనుకూలంగా ఉందన్న ఒక ఆశాభావంతో ఉంది. ఎందుకంటే గతంలో గత ఎన్నికల్లో 62% పైగా పోలింగ్ ఒకసారి మనం ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, కౌంటింగ్ స్టార్ట్ అయింది, రిజల్ట్స్ వస్తున్నాయి. బహుశా ఇప్పటి వరకు వస్తున్నవన్నీ పోస్టల్ బ్యాలెట్స్ అయి ఉండొచ్చు. ఇందులో నెట్ ఫైట్ కనబడుతుంది. బీజేపీ 17 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 13 స్థానాల్లో ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఈ విశ్లేషణ ఏం చెప్తారు దీనికి? ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లు అయితే కొంత పోటాపోటీగానే ఉంది. మొత్తంగా పోస్టల్ బ్యాలెటే కాదు, ఈ యొక్క మిగతా ఇది కూడా పోటాపోటీగానే ఉంది. ఈసారి ఎవరికి కూడా గతంలో లాగా చెప్పడానికి లేదు, పోటాపోటీగా ఉందన్నదే మొదటి నుంచి చెప్తున్నమాట. గతంలో 62% ఓటింగ్ పోల్ అయితే ఈసారి తగ్గింది, 60.54% వచ్చింది. ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే పోలింగ్ శాతం జనరల్ గా పెరుగుద్ది, కానీ ఇక్కడ తగ్గింది అంటే దేనికి సంకేతం? అది ఆప్ సర్కార్ మాకే సంకేతం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మాకే అనుకూలంగా ఉంది కాబట్టి చెప్తున్నారు అంటున్నారు. కానీ ఢిల్లీ ఓటర్లు అయితే ఈసారి వాళ్ళ అభిప్రాయాలను ఏమైనా మార్చుకున్నారా, లేకపోతే మళ్ళీ మోదీకి చెక్ పెట్టాలన్నా, లేకపోతే పూర్తిగా వన్ సైడెడ్ కాకుండా ఉండాలి మోదీ అంటే మళ్ళీ ఆప్కే ఇవ్వాలా అన్నది కూడా చూడాలి. కానీ పంజాబ్ లో ఇచ్చారు గవర్నమెంట్, తర్వాత ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ప్రజలైతే ఈసారి కొంత అటు ఇటుగానే ఉన్నారు. మొత్తంగా కొంత టఫ్ గానే ఉందనే చెప్పొచ్చు. కొంత ఫలితాలు వచ్చేంత వరకు ఇప్పుడు చూస్తే మన సతీష్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నట్టున్నారు. ఒకసారి